నమస్తే N99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఓటమి భయంతో ఎన్నికల కమిషన్ తెలుగుదేశంపై అభాండాలేస్తున్న వైసీపీ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. సంవత్సరంలోనే ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి? జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? నిరుద్యోగ భృతి ఎక్కడ? పోటీ పరీక్షల ఫీజు రద్దు ఏమైంది? టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని మోసాలు, ఒకటి కాదు రెండు కాదు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మరి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏది మరి ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? ఒక్కటి. గతంలో మేమిచ్చిన 2 నోటిఫికేషన్లు, ఒకటేమో మేము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇస్తే ఎంత గొప్పవాడు ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పదంటే, ఆనాడు మేము 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇస్తే దాన్ని రద్దు చేసిండు రాగానే. మేము పోనీ ఇంకొక 2,000 పోస్టులు లేకపోతే ఇంకో 500 పోస్టులు యాడ్ చేస్తాడేమో అనుకున్నాం. ఏం చేసిండు ఈయన? 60 పోస్టులు యాడ్ చేసిండు. 503కు 60 కలిపి అది నోటిఫికేషన్ ఇచ్చి, నేను నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ 1 అంటే మేము ఇచ్చిన దానికి కలిపింది ఒక 60 పోస్టులు. రెండోది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఆల్రెడీ డిఎస్సి ద్వారా 20,000 పైచిలకు రిక్రూట్మెంట్, 28,534 పోస్టులు మేము రిక్రూట్మెంట్ చేసినాం. ఈయనప్పుడు లొలిపెట్టిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? మెగా డిఎస్సి వేస్తా. మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి 50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఫస్ట్ క్యాబినెట్లో వేస్తా అన్నాడు మెగా డిఎస్సి. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గ్రాడ్యుయేట్లను ఆలోచించమని కూడా కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,089 పోస్టులతోని డిఎస్సి మేము నోటిఫై చేస్తే దాన్ని నువ్వు వచ్చి రద్దు చేసినావు. మేము అనుకున్నాం నువ్వు చెప్పినట్టు మరి 50,000 ఉద్యోగాలతోని డిఎస్సి ఇస్తావేమో అనుకున్నాం. నువ్వేం చేసినావు? మరి మేము ఇచ్చిన 5,089కి అదనంగా 5,913 కలిపి 11,000 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చినాడు. అంటే ఒక్కటి కొత్త నోటిఫికేషన్ లేదు. 2 మేమిచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి వాటికి ఇంకొన్ని కలిపి కొన్ని కొసిరి అది మళ్ళీ కొత్తగా ఇచ్చింది తప్ప ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవ్వలేదు. ఇవ్వకపోగా 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటను తుంగలో దక్కే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇంతవరకు అది అతి లేదు, గతి లేదు. అదేవిధంగా ఇంకా దుర్మార్గం ఏంటంటే, ముఖ్యమంత్రి గారి సహచరుడు, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మేము నిరుద్యోగులకి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అనే మాటనే ఇవ్వలేదు అని నిండు శాసనసభలో పచ్చి అబద్ధం. వాళ్ళ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని పిలిచేమో ఇక్కడ యూత్ డిక్లరేషన్లో నెలకు 4,000 అని చెప్పి మాట. కానీ వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట మార్చి, మేము ఉద్యోగాలు ఇస్తామన్నాం కానీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పాం అని చెప్పి మాట మార్చినారు. ఇవన్నీ కూడా తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ గ్రాడ్యుయేట్లు అందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు సరే ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లాగూ ఇస్తలేడు, జాబ్ క్యాలెండర్ ఎట్లాగూ లేదు, మీకు అర్థమైపోయింది మోసం. ప్రవేశ పరీక్షలకు, ఎంట్రన్స్ టెస్ట్లకు రూపాయి కూడా ఫీజు తీసుకొని అన్నాడు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫీజు 400 రూపాయలు ఉండేది. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు నేను ₹1 కూడా తీసుకోను, 0 ఫీజు అన్నాడు. కానీ ఆయన వచ్చినాక టెట్ ఫీజుని 400 ఉన్నదాన్ని 2,000 చేసినాడు. ఇది వాస్తవం. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఓటమి భయంతో ఎన్నికల కమిషన్ తెలుగుదేశంపై అభాండాలేస్తున్న వైసీపీ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ తారీఖున పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన తర్వాత వాస్తవాన్ని గ్రహించారు, పోలింగ్ సరళి గమనించారు. ఇక ఆ రోజు నుంచే మొదలుపెట్టారు నిరాశ నిస్పృహలతోటి. ఎవరు కనపడితే వాళ్ళ మీద అభాండాలు వేస్తున్నారు, అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళ బ్లూ పత్రికలు అంటాం కదా, నీలి పత్రికలు, అవి ఆ నీలి పత్రికల్లో వెబ్కాస్టింగ్ హైజాక్ అంట, వెబ్కాస్టింగ్ హైజాక్ అని రాస్తూ
ఆ బటన్లు నొక్కేది చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయంట. ఏమి బుద్ధి లేని రాతలయ్యా మీది. పత్రిక ఉందని, చేతుల్లో పెన్ ఉందని మీ నోటికి వచ్చినట్టు రాస్తారా? వెబ్కాస్టింగ్ మ్యాండ్ బై హూమ్? అందుకన్నాను అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి. అతనికి ఏమీ తెలీదు, తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురు వాటి అందరికీ. వెబ్కాస్టింగ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు? జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చూస్తున్నారు, నియోజకవర్గాల్లో ఆర్ఓస్ చూస్తారు. ఆర్ఓలు అంటే జాయింట్ కలెక్టర్, సీనియర్ ఆఫీసర్లు, ఆర్డీఓలు ఆ స్థాయిలో ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? కలెక్టర్లందరూ, జాయింట్ కలెక్టర్లందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? పీఓలందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? మా మీద పడి ఏడుస్తారేమయ్యా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా. చంద్రబాబు గారు ఎట్లా మీటాలు నొక్కుతారయ్యా? బటన్స్ చంద్రబాబు నొక్కుతున్నాట. మీరేదో బటన్లు నొక్కారని ఈయనకెందుకు ఆ నొక్కుడు కార్యక్రమం పెడతారు? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీ బ్లూ పత్రికల్లో, నీలి పత్రికల్లో వ్రాస్తే అది జనం నమ్మాలా? అందుకే రాష్ట్ర ప్రజలారా, ఈ మోసపు పత్రికల్ని నమ్మకండి అంటున్నాను. నేను ఎప్పుడు అనలేదు సాక్షి పత్రిక ఇది మోసపు పత్రిక, చీటింగ్ పత్రిక, చెత్త పత్రిక, అబద్ధాలు రాసే పత్రిక, దీన్ని నమ్మొద్దని చెప్పి నేను ఈ రోజున పిలుపునిస్తూ ఉన్నాను. నేను చంద్రబాబు గారు బట్టలు నొక్కుతారంట. మేము ఆ రోజు వార్ రూమ్లో కూర్చున్నారు, దర్జాగా కూర్చున్నారు. ఆయన మా అందరినీ మానిటర్ చేశారు. ఇక్కడ ఐ వాజ్ విత్ హిమ్ ది ఎంటైర్ డే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30, 8 గంటలకు ఆయన వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయనతో ఉన్నాను నేను. ఏ బటన్ నొక్కటం నేను చూడలేదే. నేను చూడండి మీకెక్కడ కనపడిందే సాక్షి పర్సన్? ఆయనకు ఎదురుగా, ఆయన పక్కన, ఆయనతో ఉన్న వాళ్ళకి మాకు తెలియకుండా నీకు కనపడేటట్టుగా ఏ బటన్ నొక్కాడే? బుద్ధి లేని రాతలు, జ్ఞానం లేని రాతలు, సిగ్గు లేని రాతలు, అవగాహన లేని రాతలు రాస్తారా? ఆ రాతలు ప్రజలు నమ్ముతారా? నిరాశ నిస్పృహలతోటి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి సగం మంది లీడర్స్ లేరండి. దేవ్ గవర్న్ అండర్ గ్రౌండ్. చెప్పమనండి, నేను ఒక్క పేరు పిలుస్తా, లేచి నిలబడమనండి. స్కూల్లో టీచర్ పిలిచినట్టు రోజమ్మ నిలబడంటే లేదామె, అంబటి అంటే లేడు ఆయన, కోమటి అంటే లేడు, సుబ్బయ్య అంటే లేడు, వెంకయ్య అంటే లేడు. అందరూ వాళ్ళకి అర్థమైపోయింది. తిరోగమన దిశలో ఉన్నాం మనం, ఓడిపోతున్నాం మనము. ఐపీఎల్ 2024 విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ రోజు ఆదివారం రాత్రి 7:30 చెన్నై వేదికగా జరగనున్న గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. సమ ఉజ్జీల మధ్య జరగనున్న ఈ ఫైనల్ సమరం ఉత్కంఠభరితంగా కొనసాగడం ఖాయమని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్ గా 2023 వన్డే వరల్డ్ కప్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను గెలిపించారని, మరి సన్ రైజర్స్ కెప్టెన్ గా ఐపీఎల్ ఫైనల్స్ నే అంచనాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించగా కమిన్స్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినపడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వచ్చారు. ముఖ్యమంత్రికి డీజీపీ రవి గుప్తా, సీఎస్ శాంతికుమారి స్వాగతం పలికారు. సీఎం హోదాలో తొలిసారి ఆయన ఇక్కడకు వచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సైబర్ సెక్యూరిటీ, నార్కోటింగ్ వింగ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నార్కోటిక్ డ్రగ్స్ విభాగం పనితీరుపై సమీక్షించారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు బంద్ కు పిలుపునివ్వడంతో బంద్ ను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని పూసుగుప్ప వద్దిపేట ప్రధాన రహదారిలో ఉన్న రొట్టెంత వాగు సమీపంలో భారీ చెట్లను నరికి పడేసిన మావోయిస్టులు. కరెంటు స్తంభాలు పక్కనే ఉండటంతో అవి పడిపోవడంతో దీంతో వద్దిపేట ఊసుగుప్పుతో పాటు బేస్ క్యాంపులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బంద్ విజయవంతం చేయాలని దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరిట కరపత్రాలను వేశారు. బీఆర్ఎస్ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి, ఓటమిని జీర్ణించుకోలేకని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మేడిపల్లి పిఎస్ లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు. పట్టభద్రుల ఎన్నికలలో ఓటమిని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తనపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని పట్టభద్రుల శాసన మండలి కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం మీడియా
మీడియాతో మేడిపల్లి పిఎస్ లో తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మీడియాతో పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ మనోధైర్యాన్ని దెబ్బతీయడం ద్వారా తనను ఎదుర్కోలేని బీఆర్ఎస్ పార్టీ నేతలకు హెచ్చరిక జారీ చేశారు కేటీ రామారావు. నీతిమాలిన చర్యలను మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు అంజన్న, రంగయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీ రామారావు మొత్తం నైతిక విలువలు మర్చిపోయి దిగజారిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలు సృష్టిస్తూ అటు దూరదర్శన్ లోగోలను మార్ఫింగ్ చేసి, ఆర్టీసీ లోగోలను మార్ఫింగ్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత క్రూరమైన నీతి దిగజారిపోయి మన కల్వకుంట్ల తారక రామారావు అండ్ బీఆర్ఎస్లోని కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇలా తీన్మార్ మల్లన్నకు సంబంధించి కొన్ని మార్ఫింగ్ వీడియోలు చేసి తీన్మార్ మల్లన్న ఏదో తప్పు చేసినట్టుగా, బ్రేకింగ్ న్యూస్లు వేసినట్టుగా దూరదర్శన్ లోగోలతో పాటు ఎక్కడో హిందీ ఛానళ్ళ లోగోలు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసినారు. ఆ వాట్సాప్ గ్రూప్లలో స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళపైన, అలాగే కేటీ రామారావు ముఖ్యంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఇవి వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఫేక్ వీడియోలను ప్రచారం చేసినటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇంకా అలాగే కాదు, నిన్న మొన్నటి వరకంటే నేను ఎలక్షన్ బిజీలో ఉన్నా. ఇక ఇప్పటి నుంచి ఎవరెవరు ఎలాంటి ఫేక్ వీడియోలు తయారు చేశారో వాటన్నిటిని వెలికి తీసి వాటి ద్వారా పోలీస్ కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఇవాళ కేటీ రామారావు అండ్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే డీజీపీ గారు కూడా కంప్లైంట్ పంపించడం జరుగుతుంది. అలాగే సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఉప ఎన్నికను ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ నీచానికి దిగజారి తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి ఏదో ఫామ్ హౌస్లలో ఉన్నట్టుగా, ఎక్కడో ఏదో చేసినట్టుగా ఈ తప్పుడు ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తూ ఉంది. ఈ దుష్ప్రచారాలను ప్రజలేం నమ్మే పరిస్థితిలో లేరు. అయినప్పటికీ కూడా ఈ తప్పుడు ప్రచారాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కాసేపట్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాబోతా ఉంది. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకొని వీళ్ళని జైలుకు పంపే కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న. అంగరంగ వైభవంగా శ్రీ మాతమ్మ జాతర పెద్ద కారంపల్లి అంబరాన్ అంటిన సంబరాలు. ఎన్ఆర్ఐ కేకే రెడ్డి సహకారం వెలకట్టలేనిది. 7 దశాబ్దాల జాతర వైభోగమే రాజంపేట. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పెద్ద కారంపల్లి గ్రామ పంచాయతీలోని అరుంధతి వాడలో భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న శ్రీ మాతమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. సుమారు 7 దశాబ్దాల తర్వాత జరుగుతున్న జాతరకు అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రవాస భారతీయుడు కేకే రెడ్డి సహకారం వెలకట్టలేనిదని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల నుండి జరుగుతున్న జాతర మహోత్సవాలు సందర్భంగా మాతమ్మ ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసి చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామ పరిధిలో యశోధర వెంచర్ ముందు గ్రామస్తులు రైతులు ఆందోళనకు దిగారు. పడమటి చెరువు మట్టితో నింపి అక్రమంగా వెంచర్ను నిర్మిస్తున్నారని గ్రామస్తులందరూ ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఈ వెంచర్ పై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారని రైతులు గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా స్పందించి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి చెరువును కాపాడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. చెరువులో అక్రమ వెంచర్ని పనవడ చెరువులో ఈరోజు అక్రమంగా వెంచర్ వేసి ఇక్కడ చెరువు మొత్తం కూడిపి ప్లాట్లు చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈ యొక్క వెంచర్ని ఆపడం జరిగింది. కానీ అప్పటికి తాత్కాలికంగా ఆపి ఈరోజు రైతులు ఎవరు లేని సమయం చూసి నైట్కే ఇక్కడ వెంచర్ చేసి ప్లాట్లు చేసి ఇక్కడ వెంచర్ చేయడం జరుగుతుంది. ఈ వెంచర్ని వెంటనే అది ఆపాలని చెప్పి మా చెరుగట్టు గ్రామ ప్రజల తరపు నుంచి మేము కోరుతున్నాం. ఈ విషయాన్ని కూడా నిన్న ఎంఆర్ఓ గారికి కూడా ఐబీఏఈ గారికి కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెంటనే మీడియా ద్వారా కూడా మేము చెరుగట్టు గ్రామం నుంచి రైతుల ద్వారా కూడా మేము ఇప్పుడు కలెక్టర్ గారికి కోరుకునేది ఎక్కడంటే వెంబడే ఈ వెంచర్ని ఆపాలని మా యొక్క విజ్ఞప్తి. గ్రామంలో పడమటి చెరువు కుంట నిజాం ప్రభుత్వం నుంచి కూడా ఈ పడమటి చెరువు ఉండడం జరిగింది. ఇక్కడ గతంలో కూడా 250 ఎకరాలు 300 ఎకరాలు సుమారుగా భూమి చెరువు కింద తరి పొలం బారుతున్నది. గత 2 నెలల నుండి కూడా ఈ వెంచర్ చుట్టూ ఈ గతంలో కూడా ప్రభుత్వం కూడా 2016-17లో కూడా నిధులు కేటాయించి పుడక తీసే పనులు చేయడం జరిగింది. అటు పుడక తీసిన గుంతలలో ఇప్పుడు బయట నుంచి మట్టి తీసుకొచ్చి పూడ్చి ఇక్కడ వాటర్ లేకుండా చూడడం జరుగుతున్నది. ఇక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నకరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశన్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతున్నది. మండలాధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు కూడా చేయడం, పోలీస్ అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. దీని మీద ఇప్పటివరకు వాళ్ళు ఎట్లాంటి స్పందించలేదు. రేపు జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది మంగళవారం రోజు. దయచేసి దీని జిల్లా అధికారులు, స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ వెంచర్ ఆపించి పూడిక తీసిన పనులు ఎమ్మటే నిలిపివేయగలరని మేము కోరుతున్నాము. చెరువుగట్టు గ్రామ ప్రజలు కానీ చెరువుగట్టు ఇక్కడ మంచినీటి వసతి కూడా ఈ చెరువు వల్ల చాలా ఉపయోగం ఉన్నది. బోర్లు కూడా వస్తాయి. ఇది మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఈ వెంచర్ని వెంటనే నిలిపివేయాలని మేము కోరుకున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఓటమి భయంతో ఎన్నికల కమిషన్, తెలుగుదేశంపై అభాండాలేస్తున్న వైసీపీ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్, ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.